రూ. 5కే ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు రేపటి నుంచి విశాఖ వాసులకు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోడ్ కారణంగా మొదటి విడతలో క్యాంటీన్లు ప్రారంభం కాలేదు. రెండో విడతలో ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పేదవాడి ఆకలి తీర్చడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. రేపు రెండో విడతలో మరో 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు అంటున్నారు. విశాఖ నగర పరిధిలో 25 క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి తొలి విడతలోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభం కావాల్సి ఉంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా మొదటి విడతలో క్యాంటీన్లు ప్రారంభం కాలేదు. కేవలం ఒక పూట భోజనానికి ₹5 ఉండడం పేద మధ్యతరగతి కార్మికులకు, రైతులకు, భవన నిర్మాణ కార్మికులకు, అనాథలకు ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని విశాఖ వాసులు అంటున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చే పథకాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రద్దు చేయడం పైన విశాఖ వాసులు మండిపడుతున్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రవేశపెట్టడం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేదల ₹5కే భోజనం కానీ ₹5కే ఈ అల్పాహారం కానీ ఇవ్వడం అన్నది నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఈ పథకాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే నిజంగా ఎంతో ప్రజలు అదృష్టం చేసుకున్నారు. ప్రభుత్వంలో ఇవన్నీ కూడా వాళ్ళు తీసేయడం వల్ల ఎంతోమంది నిరుపేదలు, అలాగే రోడ్డు మీద ఉన్న అంటే నిరాదరణకు గురైన ఎవరైతే పబ్లిక్ ఉంటారో వాళ్ళందరూ ఫుట్పాత్స్ మీద భోజనాలు లేక ఎన్నో రాత్రులు పడిగాపులు గాచిన ఆ రోజులకి రేపు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని స్టార్ట్ చేస్తున్నారు. అందరూ కూడా అలాగే మన తిరుపతి దేవస్థానానికి ఎలా డొనేషన్ ఇస్తున్నారు, అన్నా క్యాంటీన్ అనేది ప్రతి పేదవాడికి కడుపు నింపడానికి పెట్టింది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో కొద్దిగా డబ్బు లేదు. కాబట్టి అలాంటి నా పెద్ద వాళ్ళందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ మీద కొద్దిగా దృష్టి పెట్టి అందరూ కూడా ఫండ్స్ అని ఇస్తారని, సహకరిస్తారని గవర్నమెంట్కి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్ల పేదల ఆకలి తీరుస్తున్నాయి. ఈ క్యాంటీన్లలో కేవలం ₹15కే 3 పూటల భోజనం, టిఫిన్ లభిస్తుంది.